చక్కెర ఎలా పెరిగిందో చూడండి. మీ కణాలను అన్‌లాక్ చేసి చక్కెరను బయట పంపండి. భోజనం తర్వాత ఎప్పుడైనా అలసిపోయినట్లు అనిపిస్తుందా? ఆకలిగా అనిపిస్తుందా? లేదా వణుకు పుట్టిందా? అది రక్తంలో చక్కెర ఎలా పెరిగిందో తెలుస్తుంది. చక్కెర మీ కణాల్లోకి ప్రవేశించలేనప్పుడు అది మీ రక్తంలో తేలుతుంది. విపరీతంగా దెబ్బలు, కోరికలు మరియు కొవ్వు నిల్వకు కారణమవుతుంది. ఆకుకూరలు మెగ్నీషియం మీ కణాలను తెరవడానికి సహాయపడుతుంది. చక్కెర లోపలికి కదలడానికి అనుమతిస్తుంది, పేలదు. దాల్చిన చెక్క ఇన్సులిన్ సహాయకుడిలా పనిచేస్తుంది. సహజంగా గ్లూకోజ్ తీసుకోవడంను మెరుగుపరుస్తుంది. గింజలు మరియు విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ఆకస్మిక చక్కెర ఎలా పెరిగిపోతుందో నివారిస్తాయి. యాపిల్ సైడర్, వెనిగర్ భోజనం తర్వాత కండరాలు చక్కెరను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది. కణాలు చక్కెరను సరిగ్గా గ్రహించినప్పుడు మీ రక్తం స్థిరంగా, శుభ్రంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మీ ప్లేట్ను సమతుల్యం చేసుకోండి. మీ కణాలకు ఆహారం ఇవ్వండి మరియు చక్కెర ఎలా పెరిగిందో ఆపండి. ఆహారం అంటే సమాచారం.